ఇక్కడ మనం ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో 2 పదాలు అక్కడ రాయబడ్డాయి. ఏమిటంటే యేసు ప్రభు వారి కోసం చెబుతూ 2 పదాలు రాయబడ్డాయి. ఒక పదం ఏమిటంట? సిలువ. రెండో పదం ఏమిటి? సింహాసనం. యేసు ప్రభు వారు సిలువ మీద నుండి సింహాసనానికి వెళ్ళారు. అది అక్కడ ఉన్న మ్యాటర్. ఇప్పుడు యేసు ప్రభు వారు సిలువ ఎక్కి సింహాసనానికి ఎందుకు వెళ్ళాడు అంటే మన కోసమే. మనం కూడా ఆ రూట్లోనే వెళ్ళాలి. దెర్ ఇజంట్ అనదర్ వే. యేసు ప్రభు వారు వెళ్ళిన దారి తప్ప వేరే దారి లేదు. మనకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాను, మనం ఆయన అడుగు జాడల్లో వెళ్ళాలి అంటాడు పేతురు పత్రికలో. అందుచేతనే యేసు ప్రభు వారి రూట్లోనే మనం వెళ్ళాలి. మనం ఏ రూట్లో వెళ్ళాలి అంటే యేసు వెళ్ళిన రూట్లో మొదట ఏమొచ్చింది, తర్వాత ఏమొచ్చింది అంటే మనకి థ్రోన్ రావాలంటే, సింహాసనం రావాలంటే దానికి ముందు మనం ఖచ్చితంగా సిలువకి వెళ్ళాల్సిందే. యేసు సిలువెక్కాడు. యేసు ప్రభు వారు కూడా చెప్తారు, నన్ను వెంబడించారు కోరిన వాడు ఎవడైనా మొదట తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద క్రాస్ ఇన్ యువర్ లైఫ్ యు ఆర్ నాట్ ఎ ఫాలోవర్ జీసస్ క్రైస్ట్. నీవు సిలువను ఎత్తుకోకపోతే నువ్వు నా శిష్యుడు కావు అని ప్రభు చెప్పేశారు. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? సిలువ ఉండాలి. సో సిలువ తర్వాత మనకి ఏం కావాలి? సింహాసనం. కానీ మన అందరికి ఆశ ఏంటంటే మొదట సింహాసనం కావాలనుకుంటాం. కానీ సింహాసనం ఎక్కాలంటే, సింహాసనం అంటే మహిమ, సింహాసనం అంటే విజయం, సింహాసనం అంటే ఆశీర్వాదం, సింహాసనం అంటే పరలోకం, సింహాసనం అంటే నీ జీవితంలో సమృద్ధి, సింహాసనం అంటే వాట్ ఎవర్ యు వాంట్, నువ్వు ఏది అనుకుంటావు అదంతా సింహాసనం. పేరు, ఘనత, ఆశీర్వాదం, ఆయుష్ అన్ని సింహాసనమే. నిత్య మహిమ, లోకం, పరలోక రాజ్యం కూడా సింహాసనమే. దానికి వెళ్ళాలి అంటే బిఫోర్ దట్ యూ మస్ట్ హ్యావ్ ద క్రాస్. నీవేం కలిగి ఉండాలి? సిలువ అనుభవం మన జీవితంలో ఉండాలి. అది ఇప్పుడు సిలువ ఎక్కిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, యేసుప్రభు సిలువ ఎక్కిన తర్వాత వెంటనే సింహాసనానికి వెళ్ళలేదు. కానీ సిలువ ఎక్కిన తర్వాత 6 గంటలు యేసుప్రభు సిలువ మీద వేలాడుతూ ఆయన 6 గంటలలో 7 మాటలు చెప్పారు. అది మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఈ 7 మాటలు మన జీవితంలో కూడా మనం చెప్పగలిగితే, అంటే మన బ్రతుకులలో కూడా ఆ 7 మాటల అనుభవం మన బ్రతుకుల్లో ఉండగలిగితే, దెన్ ఓన్లీ we will have that throne. అప్పుడు మాత్రం మనకు సింహాసనం ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్రాస్ ఆర్ దట్ 7 words ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో సిలువలో ఉన్న 7 మాటలు లేకపోతే సింహాసనం కూడా ఉండదు. సో ఎవరెవరికి సింహాసనం కావాలని ఆశపడుతున్నారో వారందరూ సిలువెక్కాలి. సిలువెక్కి 7 మాటలు పలకాలి. 7 మాటలు పలకాలి అంటే 7 మాటలు పలకడం అంటే యేసు ప్రభువు వారు చెప్పిన ప్రతి మాట ఒక్కొక్క లక్షణం అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క 7 మాటలను వేరు కోణాలలో మనం ధ్యానించవచ్చు. వ్యాఖ్యాన శాస్త్రం, వాక్యం నేర్పించే శాస్త్రం, వాక్యం చెప్పే శాస్త్రం అక్కడ ఉంటుంది, హెర్మినిటిక్స్ అంటారు. ఆ వ్యాఖ్యాన శాస్త్రంలో నేర్పిస్తారు. వాక్యాన్ని మనం వేరు కోణాల్లో అప్రోచ్ అవ్వచ్చు. నేను యూత్ మీటింగ్లు ఇవన్నీ మీకు టీచ్ చేస్తాను. సో వాటి వచ్చిన మనం ఏ కోణాల్లో మనం రీచ్ అవ్వచ్చు, ఏ కోణాల్లో ప్రెజెంట్ చేయొచ్చు అనేది డిఫరెంట్ యాంగిల్లో వీ క్యాన్ రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వీ క్యాన్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ మ్యాటర్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. మనం ఏం చెప్పాలనుకుంటున్న మ్యాటర్ వారి హృదయాల్లోనికి దూసుకొని వెళ్ళేటట్లు చెప్పాలి. ఈ 7 మాటలను కూడా డిఫరెంట్ యాంగిల్లో, డిఫరెంట్ కోణంలో మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఇక్కడ ఆలోచన చేస్తే 7 మాటలు, 7 లక్షణాలు, 7 సిలువలో యేసు పలికిన 7 మాటలు మన బ్రతుకులలో 7 లక్షణాలుగా ఉంటేనే అప్పుడే మన జీవితంలో ఏమొస్తుంది? సింహాసనం. సో ఫస్ట్ మనలో ఉండవలసిన లక్షణం ఏమిటంటే, ఎప్పుడైతే మనం సిలువెక్కుతామో, అందరూ చెప్పండి, ఎప్పుడైతే సిలువెక్కుతామో దెన్ వీ షుడ్ హ్యావ్ దట్ ఫస్ట్ క్యారెక్టర్. ఆ మొట్టమొదటి లక్షణం ఏమిటంటే, సిలువ ఎక్కిన తర్వాత మనం అనుకుంటాం మొదటి మాట కాదు, మనం ఏం పలకాలి? మొదట 7వ మాట పలకాలి. 7th word వీ షుడ్ సే. మన జీవితంలో ఆ 7వ మాట ఉండాలి. అది మొట్టమొదటి పెట్టుకోవాలి. యేసుప్రభు వారి జీవితంలో లాస్ట్ వచ్చినవి మనకు ఫస్ట్ వస్తాయి. యేసుప్రభు జీవితంలో ఫస్ట్ వచ్చినవి మనకు లాస్ట్ వస్తాయి. ఇది పెద్ద మర్మ సబ్జెక్ట్, ఇది ఎప్పుడైనా నేను వివరిస్తాను. యేసుప్రభు జీవితంలో లాస్ట్ వచ్చినవి మనకు ఫస్ట్ రావాలి, ఫస్ట్ వచ్చినవి మనకు లాస్ట్ రావాలి. యేసుప్రభు వారు ఫస్ట్ సింహాసనం మీద ఉన్నాడు కదా, అక్కడ నుంచి ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. సో ఫస్ట్ ఎక్కడ? సింహాసనం. సెకండ్ ఎక్కడ? దీని మన జీవితంలో అయితే ఫస్ట్ భూమి, తర్వాత పరలోకం. సో రివర్స్ అవుతుంది. యేసుప్రభు వారు భూమి మీద మనుషుడికి పుట్టాడు లేదా? కానీ అంతకుముందు కూడా పరలోకంలో ఆయన దేవుని కుమారుడికి పుట్టాడు. ఫస్ట్ ఎక్కడికి పుట్టాడు? పరలోకంలో, తర్వాత భూమి మీద. మనం ఫస్ట్ భూమి మీద, తర్వాత పరలోకంలో. దాన్ని ఏమంటారు? నూతన జన్మ అనుభవం. ఓకేనా? నూతన జన్మగా మీరు పుట్టారా లేదా? ఎంతమంది కొత్తగా జన్మించారు? ఎందుకంటే యేసుప్రభు వారు కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యం నీవు చూడలేవు, చేరలేవు అనేసారు. కొత్తగా జన్మించడం అంటే నూతన అనుభవం లేదా బాప్తిసం అనుభవం, రక్షణ అనుభవం. కాబట్టి యేసుప్రభు వారికి మనకు ఏమవుతాయి? రివర్స్ అవుతాయి కొంచెం. ఆయనకి ఫస్ట్ అయితే మనకు అది లాస్ట్లో ఉండాలి. లాస్ట్లో ఉన్న ఆ అనుభవం మనకు ఫస్ట్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు వారు
ఏడవ మాట పలికాడు. ఏమని పలికారు? ఇదిగో ప్రభువా నా ఆత్మ నీకు అంటే ఆ మాటలో ఉన్న మర్మం ఏమిటంటే పెద్ద మర్మం ఏం లేదు. యేసుప్రభు వారు తండ్రి ఇదిగో నా ప్రాణాన్ని నీకు ఇచ్చేస్తున్నాను అంటే నేను వచ్చేస్తున్నాను అని చెప్పి చనిపోయాడు. అది సింపుల్గా చెప్పాలంటే యేసే చనిపోయాడు అంతే. ఏడో మాటలో ఉన్న మర్మం ఏంటంటే పెద్ద మర్మం ఏం లేదు, యేసు ప్రభువారు చనిపోవడము. సో ఇప్పుడు మన జీవితంలో సిలువెక్కాలి. ఎందుకు? సింహాసనంకి వెళ్ళాలంటే మర్చిపోకండి, సింహాసనంకి వెళ్ళాలని సిలువెక్కాలి. సిలువెక్కాలంటే మనం కూడా మొదట ఈ మాట పలకాలి. ఏమిటా మాట? ఏడో మాట. ఏమిటి ఏడో మాట? యేసు మరణం. ఎట్టిన తర్వాత నువ్వు చచ్చిపోవాలి అంతే. ఇందాక స్టీఫెన్ అది జ్ఞాపకం చేశాడు. ఆ ఇద్దరు దొంగలు సిలువెక్కారు కానీ వాళ్ళు చావలే, వారిని చంపాల్సి వచ్చింది. కానీ యేసుప్రభు వారు చనిపోయారు. సిలువ ఎక్కుట, సిలువలో ఎక్కామంటే రక్షణలోకి వచ్చామంటే దట్స్ మీన్ దాని అర్థము చనిపోవట. మనము అందుకే పాతి పెడతాం. అందుకే మనకి ఈ బాప్తిసం ఇచ్చినప్పుడు నీటిలో ముంచి తీస్తారు. నీటిలో ముంచి తీయడం అంటే మనల్ని పాతి పెట్టడం. ఇదిగో నేను యేసుప్రభుని నమ్ముకున్నాను అంటే ఏంటి? నీ పాత జీవితంలో నేను చచ్చిపోయాను, ఈ రోజు నుంచి ఒక న్యూ లైఫ్ జీవించాలని ఆశపడుతున్నాను అంటే మన నీటిలో సమాధి చేసేస్తారు. అందుకే రోమపత్రికలు అంటారు, నువ్వు బాప్తిసం పొందారంటే మీరు పాపం విషయమై లోకం విషయంలో చచ్చిపోయారు కదా అని అంటారు. అంటే మనము సిలువ ఎక్కిన తర్వాత చనిపోవాలి. మన ఆశల విషయమే, మన కోరికల విషయమే, మన శరీరం విషయమే. మన శరీరంలో ఇంకా పాపం ఇచ్చలు ఉంటాయి, వీటిని ఎప్పటికప్పుడు మనము చంపుకోవాలి. ఎందుకంటే సిలువ ఎక్కిన తర్వాత నువ్వు చనిపోతేనే తర్వాత రెండో మాట నీవు చెప్పగలుగుతావు. మొదటి చావకపోతే ఎలా చెప్పగలుగుతావు? ఎవరైనా ఏడుగురు ఫాస్ట్ రండి పైకి. ఫాస్ట్ 7 మెంబర్స్ లైన్లో ఇలా నిలబడండి 1 by 1. సో ఈ 7 మెంబర్స్ని మనం 7 మాటలు అనుకుందాం. ఇది మొదటి మాట. ఏమంటుంది ఈ మాట? తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరిగారు. తర్వాత రెండో మాట, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. మూడో మాట, ఇదిగో నీ తల్లి. ఆ తర్వాత నా దేవ నన్నేలా చేయి విడిచితివి. ఐదో మాట, ఆ యొక్క దాహం నేను తప్పికొనుచున్నాను. ఆరో మాట సమాప్తం. ఏడో మాట ఈయన ఏమిటి? సిలువలో యేసుప్రభు వారు తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని చనిపోవడం. సో ఈ 7 మాటలు 7 లక్షణాలని మనం చెప్పుకుంటున్నాం. అయితే నేనేం చెప్తున్నా అంటే ఇదంతా సిలువలో యేసుప్రభు వారు పలికిన 7 మాటలు. అందుచేత సిలువ ఎక్కిన తర్వాత ఒక విశ్వాసి పలకవలసిన మొదటి మాట ఏమిటంటే 7వ మాట. మొదటి మాట ఏంటి? 7వ మాట. అంటే ఈ మాట ఏం చెబుతుంది? యు మస్ట్ డై ఆన్ ద క్రాస్. నువ్వు సిలువలో చచ్చిపోవాలి. ఎప్పుడైతే మనం రక్షణ పొందామో, ఎప్పుడైతే బాప్తిసంలోనికి వచ్చామో అప్పుడు మనం ఏమైనట్లు? చనిపోయినట్లు. ఏ విషయంలో? పాపం విషయమే, శరీర విషయమే, బంధాలు, లోకపు చీకటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని విషయాల్లో మనం ఏమయ్యాము? చచ్చిపోయాం. అదే బాప్తిసంలో సాక్ష్యం, అదే సమాధి చేయబడ్డ, అదే నీటిలో ముంచడం అంటే నేను చచ్చిపోయానని. కానీ చాలాసార్లు మన జీవితంలో ఏమవుతుంది అంటే మనం ఈ అనుభవంలోనికి రియల్గా రాము. చాలాసార్లు ఇంకా మనము సిలువ ఎక్కామని చెప్పుకుంటాము కానీ ఇంకా సిలువలో మనము చావము. సో మొదటి లక్షణము 7వ మాట మీకు ఏం చెప్తుందంటే సిలువెక్కిన నీవు చచ్చిపోవాలి. అందరూ చెప్పండి, సిలువెక్కిన నీవు. మరలా చెబుదాం. మనకు చెప్తున్నా, సిలువెక్కిన నేను చచ్చిపోవాలి. సిలువెక్కిన నేను చచ్చిపోవాలి. అది మొదటి అనుభవము. ఇంకా రెండవ అనుభవానికి వచ్చేస్తే ఇప్పుడు ఇది ఎన్నోది? మొదటి మాట. ఇప్పుడు మనకేమవుతుంది? రెండవ మాట. అంటే ఇప్పుడు ఈ 7వ మాటను ముందుని పెడదాం. ఇలా వచ్చింది బ్రదర్, ఫాస్ట్గా కొంచెం మూవ్ అవ్వండమా. సో ఇప్పుడు ఇది మొదటి మాట. మొదటి మాట ఏం చెబుతుంది? తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక క్షమించుట. మొదటి మాట ఏం నేర్పిస్తుందంటే క్షమించడము. ఎప్పుడైతే సిలువెక్కుతామో, సిలువెక్కిన తర్వాత చనిపోవాలి విశ్వాసి లోకం విషయమే. చనిపోయిన తర్వాత అతడు ఏం చేయగలగాలంటే క్షమించేవాడై ఉండాలి. క్షమించేవాడై ఉండాలి అంటే క్షమాపణ హృదయం కలిగిన వారే ఉండాలి. యేసుప్రభువు వారు శత్రువులను క్షమిస్తున్నారు. అట్లా శత్రువులను క్షమిస్తున్నారు. కానీ ఈ దినాల్లో క్రీస్తు సమాజంలోకి వచ్చిన మనము శత్రువులను కాదు కదా, మిత్రులను సైతం కూడా క్షమించలేకపోతున్నాం. ఈవెన్ ఒకే ఫ్యామిలీలో భార్యాభర్తలే మాట్లాడుకోరు. యేసుప్రభువు వారు అన్నారు, ఏమన్నారంటే సూర్యాస్తమయం అయ్యేలోపే సమాధాన పడిపోమన్నారు. ఎప్పుడు? బిఫోర్ యు గో టు ద బెడ్ నువ్వేమవ్వాలి? సమాధానం. కానీ సంవత్సరాల తరబడి వారం పడి వింటాము, ప్రభు బలలో ఆదివారం బలలో చేపెడతాము, కానీ మనం ఏమవ్వలేము? సమాధాన పడలేము. ఎందుకంటే క్షమించలేని తత్వం. అతన్ని ఎందుకు క్షమించాలి, వాడిని ఎందుకు, ఆమెను ఎందుకు క్షమించాలి, ఏది 600 అయినా 106 అయినా నేను మాత్రం. కానీ నువ్వు సిలువ ఎక్కితే ఖచ్చితంగా నువ్వేం చేస్తావు? శత్రువులను సైతము క్షమిస్తావు. ఇంకా చెప్పాలంటే సంఘములో, కుటుంబంలో సమాధానం ఉండాలంటే నీవు ఇతరులను క్షమించేవాడిగా మారాలి. వాళ్ళు ఏం చేసా అది మ్యాటర్ కాదు.
ఇదిగో ఆ సహోదరి, ఆ సహోదరుడు, లేదా నా భర్త, నా భార్య, లేదా నా పిల్లలు ఇలా దారుణంగా ఇబ్బంది పెట్టారు, అయినప్పటికీ ఆయనను నేను వారిని క్షమిస్తాను. దట్స్ ద హార్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది యేసుక్రీస్తు యొక్క మనసు. పౌలు అంటాడు కొలసీలకు రాసిన పత్రికలో, సమయం లేదు కదా చెప్పట్లేదు, ఏమంటాడంటే క్రీస్తు మిమ్ములను క్షమించిన ప్రకారం. అందరూ చెప్పండి, క్రీస్తు మనలను క్షమించినట్లుగా మనం ఏం చేయాలి? యేసు ఎలా క్షమించాడు? ఎన్ని తప్పులు చేసి ఉంటాం మనం? 10, 100 లెక్కకు మించి. ఇప్పటికి కూడా ఏ తప్పు చేయట్లేదు. రక్షణ పొందిన తర్వాత కూడా ఏం చేయనండి, నేను చాలా పర్ఫెక్ట్ అంటే కానే కాదు, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అంటే ఎన్నో విషయాలు. అయినను ప్రభు నిన్ను క్షమిస్తున్నాడు లేదా? మరి ప్రభు అన్నాడు, నేను నిన్ను క్షమించినట్లు నీవు కూడా ఇతరులను. కానీ నువ్వు భర్తనే క్షమించవే, భార్యనే క్షమించవే, పిల్లల్నే క్షమించవే, తల్లిదండ్రులను క్షమించవే. అంటే ఇంకా నీలోకి ఏం రాలేదు? ఈ వర్డ్ రాలేదు, ఈ మాట రాలేదు. అంటే నువ్వు ఎక్కడున్నావు? సిలువల మధ్యలో అయిపో, నీకేం దొరకదు, సింహాసనం దొరకదు. నీ జీవితంలో ఏముండాలంటే క్షమించగలగాలి, సమాధానము. ప్రభు అన్నాడు, సఖ్యమైతే మనుషులందరితో సమాధాన పడమన్నాడు. ఆ తీర్మానం నువ్వు తీసుకోవాలి. మూడవదిగా రెండవ మాట ఏం చెప్తుంది? నేడు నీవు నాతో కూడా పరద. ఎవరితో చెప్తున్నాడు? యేసుప్రభు. లైన్లో ఉండండి. యేసుప్రభు ఎవరితో చెప్తున్నారు? వాటి దొంగ, వాటి శ్రమలో ఉన్నాడు, ఇబ్బందులు ఉన్నాడు. ఆ టైంలో యేసుప్రభు వారు ఆ మాట చెప్పడానికి కూడా అవకాశం లేదు. అయినప్పటికీ కూడా అరే నేనే బాధలు ఉన్నా, నాకేమి అడుగుతావరా అని అనొచ్చు యేసుప్రభు వారు. తప్పించుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా అతడికే ఆదరణ కావాల్సిన పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పటికీ స్టిల్ మరొకటి బాధలో ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు? అతడిని ఆదరిస్తున్నాడు. ఇది యేసే నేర్పించే మాట. ఇతరుల విషయమే, ఇతరుల భారముల విషయమే మనం బాధ్యత వహించాలి, ఇతరులను ఆదరించే వారిగా ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. అపోస్తలుడు పౌలు అంటారు, ఇతరుల కోసం ఆలోచించండి అంటాడు. కనీసం ఇతరుల అవసరం లేదు, సంఘం కోసమైనా, కుటుంబంలో ఉన్న వారి కోసం, మన ఇరుగు పొరుగు వారి కోసమైనా మనం ఆలోచించాల్సిన వారమై ఉన్నాం. ఇది ఏం నేర్పిస్తుందంటే ఆదరించే వ్యక్తి అవ్వాలి, ఇతరులను ఆదరించి ధైర్యపరిచేవాడు అవ్వాలి. ఒకటి సిలువెక్కిన తర్వాత నువ్వు చనిపోవాలి. రెండవదిగా క్షమించగలగాలి. మూడవదిగా ఆదరించగలగాలి. నాలుగవదిగా మూడవ మాట ఏం చెబుతుంది? ఇదిగో తల్లితో చెబుతున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెబుతున్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు యేసుప్రభు వారు? ఆయన తన యొక్క బాధ్యతలను నెరవేరుస్తున్నారు. ఆయనకి ఏ బాధ్యతలు యాజ్ ఎ సన్, ఒక కుమారుడిగా ఏ బాధ్యతలను అవి నెరవేరుస్తున్నారు. ఇక్కడ నేర్చుకోవాల్సిన 4వ లక్షణము, దేవుడు నీకు ఇచ్చిన ధర్మాలను నీవు నిర్వర్తించాలి. ఒక్కొక్క అంశం ఒక్కొక్క గంట సేపు మనం నేర్చుకోవాలి. కానీ ఒక్క నిమిషం కూడా నేను చెప్పడం లేదు, మీ తర్వాత ఆలోచన చేయండి. ప్రతి విశ్వాసి రక్షణ పొందిన తర్వాత 4వదిగా నీకు ఉండాల్సిన లక్షణము, నీవు నీ బాధ్యతలను నెరవేర్చాలి. నీ కుటుంబంలో భార్యగా, భర్తగా, తల్లిగా, తండ్రిగా, పిల్లలుగా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చేవాడివై ఉండాలి. ఈనాడు చాలా మంది బాధ్యతలు నెరవేర్చరు. ఇంటికి నువ్వు యజమానుడు అయితే ఇంట్లో నీ బాధ్యత ఏంటి? నువ్వు ఇంట్లో యజమానురాలు అయితే వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ యువర్ ఫ్యామిలీ? యూ మస్ట్ హ్యావ్ టు డూ దట్. నువ్వు ఫిల్ఫిల్ చేయాలి, నెరవేర్చాలి. నేనెందుకు వంట చేయాలి, నేనెందుకు పిల్లల్ని చూడాలంటే దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇంటికి యజమానుడిగా ఇంటికి కావాల్సినవన్నీ తీసుకుని రావాలి. అలాగే పిల్లలు, తల్లిదండ్రుల విషయమే, అలాగే ఇంట్లో ప్రతిదీ. యేసయ్య బాధ్యతలను వదిలేసే వారిని ఏమాత్రం ఆయన పట్టించుకోడు. బైబిల్ అంతా చూడండి, కష్టపడే వారిని దేవుడు పిలుస్తాడు. మోషేని ఎప్పుడు పిలిచాడు? మోషే ఖాళీగా ఉన్నప్పుడు దేవుడు మోషేని పిలిచాడు. కానీ కాదు, మోషేలో తన మామ మందను, తనకు మందలేదు, ఒంటరి అయిపోయాడు. నాకు మందలేదు, జాబు పోయింది, ఇంకెప్పుడు నేనే అని మోషే ఉండిపోలేదు. తన మామ మందను తీసుకొని చాలా దూరం వెళ్ళి అక్కడ మేపుతున్నాడు. సో అందుకే మోషేని దేవుడు పిలిచాడు. గిద్యోను పని చేసుకుంటున్నాడు. ఎవరైనా పని చేసుకుంటు, దావీదు ఖాళీగా లేడు. భూమి మీద నీకున్న బాధ్యతలు నీవు సరిగ్గా నెరవేర్చాలి. అపోస్తలుడు పౌలు 2 దశలోనిక పత్రికలో ఏమంటాడో తెలుసా? ఖాళీగా ఉన్నవాడు ఏ పని చేయకుండా ఉంటే అసలు నువ్వు ఆ రోజు భోజనం చేయొద్దు అన్నాడు. వాడు రూల్ పెట్టాడు సంఘంలో, ఎవడైనా ఈ రోజు పని చేయకపోతే వాడికి ఇంట్లో భోజనము పెట్టద్దు అన్నాడు. అది పౌలు పెట్టిన రూల్. అది నీ ఇంటిలో, నీ కుటుంబంలో నీకు ఏ బాధ్యత ఉందో ఆ బాధ్యత నీవు నిర్వర్తించాలి. ఎవరు నిర్వర్తిస్తాడు? సిలువెక్కునోడు నిర్వర్తిస్తాడు. హల్లెలూయా. నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే నీలో ఏముండాలి? ఈ లక్షణం ఉండాలి. నేను క్రైస్తవుడిని, నా బాధ్యతను నేను సరిగ్గా నేను ఒక మంచి భర్తగా ఉండాలి, నేను ఒక మంచి భార్యగా ఉండాలి, ఇదిగో నా బాధ్యతలను సరిగ్గా నెరవేర్చేవాడిగా ఉండాలి. ఇఫ్ యు ఆర్ ఏ స్టూడెంట్, నువ్వు ఒక విద్యార్థి అనుకో, నువ్వు సరిగ్గా చదువుకోవాలి. పర్లేదులే అని అనుకుంటే అవదు. నీకు దేవుడిచ్చిన ఆ విద్యార్థి అనే ఆ లక్షణాన్ని నువ్వేం చేస్తున్నావు? దుర్వినియోగం చేస్తున్నావు. చాలా స్టూడెంట్స్ చదవరు, అలా టీవీలు చూసుకొని అలా టైంపాస్ చేస్తారు. నీవు దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత నువ్వేం చేస్తున్నావు?
చెప్పాలి, వేస్ట్ చేస్తున్నావు. దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతారు. నువ్వు అక్కడ జాబ్ చేస్తాను అనుకో, మా సార్ చూడలే, ఇవన్నీ ఆబ్సెంట్లైన కొట్టి వచ్చి పర్లేదు అని అనుకుంటే అవ్వదు. మనం ఎవరికి లెక్క చెప్పాలి? ఆయన చూస్తాడు. సో ఎవరెవరిని ఏ స్థానంలో దేవుడు పిలిచాడో ఆ స్థానంలో ఎలా ఉండమంటాడంటే నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. తర్వాత 5వది 4వ లక్షణం. ఏమిటి 4వ లక్షణం అంటే, అంతవరకు యేసుప్రభువు వారిని ఎన్ని కొట్టినా ఏమి అంత పెద్ద ఫీల్ అవ్వలేదు, కానీ ఈ టైంలో మాత్రం పెద్దగా ఏడ్చారు యేసయ్య. ఎందుకు ఏడ్చాడంటే తండ్రి యేసయ్యను వదిలేశాడు. అంటే దేవుని రిలేషన్ కట్ అయ్యేసరికి యేసుప్రభువు వారు అస్సలు తట్టుకోలేకపోయారు. 5వ లక్షణము లేదా 4వ మాట మనకేం నేర్పిస్తుందంటే, దేవుని సహవాసం కొంచెం ఎంత నీకు దూరమైనా నేను బ్రతకలేను అన్నంత తృష్ణ టువర్డ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి పట్ల నీకు ఉండాలి. దేవుని సన్నిధి కోసం అంతా తీవ్రత ఉండాలి. ఇది ఎన్నవ లక్షణము? 5వ లక్షణం. 6వ లక్షణం ఏమిటి? 6వ లక్షణము 5వ మాట. 5వ మాట ఏమిటి? దప్పిక, దాహం ఉండాలి. ఏ దాహం అంటే ఆత్మల కొరకు దాహం, ఆత్మలను సంపాదించాలనే దాహం ఉండాలి. సిలువెక్కిన వాడు చనిపోవాలి, సిలువెక్కిన వాడు క్షమించాలి, సిలువెక్కిన వాడు ఆదరించాలి, సిలువెక్కిన వాడు బాధ్యత నెరవేర్చాలి, సిలువెక్కిన వాడు దేవుని సహవాసాన్ని అమితముగా ప్రేమించాలి, సిలువెక్కిన వాడు ఆత్మల కోసం దాహం ఉండాలి. అయితే ఆత్మల కోసం దాహంతో ఉంటే వెంటనే ఆత్మలు రావు. ఏమొస్తాయి? చేదొస్తుంది, శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది. అయినప్పటికీ కూడా దానికి సిద్ధపడాలి. అది సిలువెక్కిన వాడిలో ఉండే లక్షణము. చివరిగా 7వ అనుభవము లేదా 6వ మాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పగలుగుతాడు ఏమని? ఇట్ ఈస్ ఫినిష్డ్, అన్నీ కంప్లీట్ చేశాను. అప్పుడు నీకేముంటుంది? సింహాసనం. బిడ్డడికి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన సింహాసనానికి వెళ్ళాలంటే ఈ మాట చెప్పాలి. ఈ మాట చెప్పాలంటే బిఫోర్ దట్ నువ్వేమవ్వాలి? సిలువెక్కి చనిపోవాలి. తర్వాత నీవు క్షమించగలగాలి, తర్వాత నీవు ఆదరించగలగాలి, తర్వాత నీవు నీ బాధ్యతలు నెరవేర్చాలి, తర్వాత నీవు దేవుని సన్నిధి అంటే అమితమైన ప్రేమ ఉండాలి. చివరిగా 6వదిగా నీవు ఆత్మల కోసం దాహము, శ్రమ, కష్టం అనుభవించడం సిద్ధపడాలి. చివరిలో నీవు పౌలు చెప్పినట్లుగా నా పరుగును నేను కడముట్టించుదాను. కనులు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించుదాం, కనులు మూసుకుందాం.